పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రిత్వైక దేవా వందనం, త్రిత్వైక దేవా వందనం, సత్ప్రసాద ప్రభువా వందనం, సత్ప్రసాదనాథుడు ప్రభువా వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రిత్వైక దేవా స్తోత్రం, త్రిత్వైక దేవా స్తోత్రం, సత్ప్రసాద ప్రభువా స్తోత్రం, సత్ప్రసాద ప్రభువా స్తోత్రం, తండ్రి మహిమ, తండ్రి మహిమ, యేసువా మహిమ, యేసువా మహిమ, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా మహిమ, త్రిత్వైక దేవా మహిమ, త్రిత్వైక దేవా మహిమ, సత్ప్రసాద ప్రభువా మహిమ, సత్ప్రసాదనాథుడు ప్రభువా, తండ్రి ఘనత, తండ్రి ఘనత, యేసువా ఘనత, యేసువా ఘనత, ఆత్మదేవా ఘనత, ఆత్మదేవా ఘనత, త్రిత్వైక దేవా ఘనత, త్రిత్వైక దేవా ఘనత, సత్ప్రసాద ప్రభువా ఘనత, సత్ప్రసాదనాథ ప్రభువా ఘనత, మా మంచి కాపరి వందనం, మా మంచి కాపరి వందనం, లోక రక్షకుడా వందనం, లోక రక్షకుడా వందనం, మా జీవమా వందనం, మా జీవమా వందనం, మా అభయమా వందనం, మా మహిమా వందనం, మా ఆరోగ్యమా వందనం, మా ఆరోగ్యమా వందనం, పరమ వైద్యుడా స్తోత్రం, పరమ వైద్యుడా స్తోత్రం, మా జీవ జలమా వందనం, మా జీవ జలమా వందనం. ఈ సమయంలో ప్రభువు యొక్క శరణు జొచ్చుతూ ఆయన పాదమును మనము చేరియున్నాము. ఆయన పాదము చెంత మనము కూర్చొని ఉన్నట్లయితే పవిత్రమైనటువంటి ఆయన సన్నిధిలో మనకు అభయము, మనకు స్వస్థత, మనకు నమ్మిక దొరుకుతుంది. ఎండిపోతుంది అనుకున్నటువంటి మన జీవితాన్ని ఆయన పాదము చెంత మనము కూర్చున్నట్లయితే ఆయన చిగురింప చేస్తాడు. అందుకే ప్రభు యొక్క సన్నిధిని తనివి తీరా మన యొక్క జీవితము నిండుగా ఈ సమయములో మనం పొందుతూ ఆయన పరిశుద్ధతను అనుభవిస్తూ పవిత్రమైన ఆయన పాదము చెంత మనం చేరుదాం. చేరితి నీ పాదం నా యేసయ్యా, చిగురింప చేయుము నా జీవితం. చేరితి నీ పాదం నా యేసయ్యా, చిగురింప చేయుము నా జీవితం. చేరితి నీ పాదం నా యేసయ్యా, చిగురింప చేయుము నా జీవితం. చేరితి నీ పాదం నా యేసయ్యా, చిగురింప చేయుము నా జీవితం. చేరితి నీ పాదం నా యేసయ్యా, చిగురింప
చేయుము నా జీవితం. చేరితి నీ పాదం నా యేసయ్యా, చిగురింప చేయుము నా జీవితం. భగవంతుడు అంటున్నాడు, నన్ను నీవు మరచినా నేను జీవిస్తానా? ఈ లోకంలో మనుష్యుడు అంటున్నాడు, ప్రభువా మీరు నన్ను మరిస్తే నేను జీవించలేనని. కానీ అభయమిస్తున్నాడు దేవుడు, నేను ఉన్నాను నీకు తోడు అని. నన్ను నీవు మరచిన జీవింతునా, ఎవరున్నారు నాకు నీవు తప్ప. 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 జగమంతా పాపములో పడిపోతుంది. అనేక మంది దేవుని ఎరిగిన భక్తులు కూడా పాపములో పడిపోయారు. దావీదు మహారాజు పాపములో పడిపోయాడు, ఎన్నో శోధనలు అనుభవించాడు. కానీ భగవంతుడు దావీదు మహారాజుని శుద్ధునిగా చేశాడు, తన పాపను క్షమించాడు, శుద్ధ జీవితాన్ని అనుగ్రహించాడు. అదేవిధంగా మనము కూడా పాపములో పడిపోయిన దేవుని ప్రార్థన చేద్దాం, పరిశుద్ధముగా జీవింప చేయమని ఆ భగవంతుని వేడుకుందాం. జగమంతా పాపంలో పడిపోతుంది, బలపరచి నిలుపుము పరిశుద్ధునిగా. జగమంతా పాపములు పడిపోతుంది, బలపరచి నిలుపుము పరిశుద్ధునిగా. జగమంతా పాపంలో పడిపోతుంది, బలపరచి నిలుపుము పరిశుద్ధునిగా. జగమంతా పాపములు పడిపోతుంది, బలపరచి నిలుపుము పరిశుద్ధునిగా. జగమంతా పాపంలో పడిపోతుంది, బలపరచి నిలుపుము పరిశుద్ధునిగా. జగమంతా పాపములో పడిపోతుంది, బల
బలపరచి నిలుపుము పరిశుద్ధునిగా. యేసువా నీవే మా భయం, నీవే మా శరణము, మా మంచి కాపరి, నీ సన్నిధిలో మమ్ము బలపరచుము. కాపరి లేని గొర్రెల వలె ఉన్న మాపై నీ కనికరము చూపుము. మా అనారోగ్యములో, మా ఒంటరితనములో, మా శోధనలో నీ సన్నిధిని మాకు ప్రసాదింపుము. పరమ పవిత్రమైన సత్ప్రసాద ప్రభువా, నీ దయను కనికరమును కురిపించుము. సత్ప్రసాద ప్రభువు వైపు చూద్దాం. తన గడియ సమీపించినప్పుడు మన కోసం సిలువను మోసినటువంటి ప్రభువు మన కోసం తనను తాను హీనునిలా మారి దీనత్వమును అనేటటువంటి వస్త్రమును ధరించినటువంటి ప్రభువు, ఆ ప్రభువు సన్నిధిలో క్షమాపణ కలదు. ఆ ప్రభుని సన్నిధిలో స్వస్థత కలదు. ఆ ప్రభువు సన్నిధిలో ప్రపంచము ఇవ్వలేనటువంటి శాంతి కలదు. ఆ శాంతి పొందాలి అంటే ఆయన కోసం పరితపించాలి. దావీదు మహారాజు ఎండిపోయిన నేల నీటి కోసం, దప్పికి గొనిన దుప్పి దాహం తీర్చుకోవటం కోసం ఎంతగా పరితపిస్తుందో, ప్రభువు కోసం పరితపించేటటువంటి వారికి ఆయన సమీపమునే ఉంటాడు. ఎందుకనగా ఆయన సన్నిధిలో
శాంతి కలదు. ఆయన సన్నిధిలో దయా కనికరము కలదు. ఈ సమయములో ఆ కాంతి కిరణాలు, ఆ దయా కిరణాలు కరుణామయుడైనటువంటి ఈ దివ్య సత్ప్రసాద ప్రభువు నుండి మనందరిపై ఆయన కురిపిస్తున్నాడు. మనము చెడ్డవారమైనప్పటికీ మంచివారి మీద ఏ విధముగా సూర్యరశ్మిని కురిపిస్తున్నాడో మన మీద కూడా కురిపించేటటువంటి ప్రభువు ఆయన మంచితనమును, ఆయన కరుణను బట్టి, ఆయన కృపను బట్టి మనందరినీ తన శక్తితో, తన మేలులతో నింపుతూ ఉన్నాడు. ఆయన వైపు చూడు, ఆయన సన్నిధిని అనుభవించు. హృదయము ఆందోళనగొని ఉన్నదా? నీ గుండె భయముతో కొట్టుకుంటుందా? భయపడకుము అని పదే పదే ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రపంచము అనుభవిస్తున్నటువంటి అల్లకల్లోలమునకు మించినటువంటి శ్రమను, బాధను నీకంటే నేను ముందే అనుభవించాను. నాని నమ్ముకున్నటువంటి నా శిష్యులు నన్ను వదిలిపెట్టి పోయినప్పటికీ, నమ్మక ద్రోహం చేసినప్పటికీ, సర్వమును సృజించినటువంటి నేను పుట్టుటకు స్థలము లేక, గిట్టినటువంటి సమయములో స్థలము లేక, ఆకాశము మధ్య భూమి మధ్య ఒంటరిగా వేలాడుతున్నప్పుడు కూడా నన్ను ఆ స్థితికి కారణమైన వారిని కూడా క్షమించాను. ఎందుకనగా నేను నిన్ను సృజించినది శిక్షించుటకు కాదు, రక్షించుటకు. అందుకే ప్రభు వైపు చూద్దాం, ఆయన రక్షణను అనుభవించుదాం. కరోనా సమయములో మనందరం 91వ కీర్తనను ధ్యానం చేశాం ప్రతిరోజు. ఆ కీర్తన ద్వారా దేవుడు మనందరినీ తాకాడు. కరోనా మనలను చుట్టుముట్టినప్పటికీ, అనేక మందిని పొట్టన పెట్టుకున్నప్పటికీ, మనలను సజీవులుగా ఉంచి అనేక మందిని కోలుకునేటట్టు చేశాడు. అనేక మందిని ఆ వ్యాధిని బారిన పడకుండా కాపాడాడు. ఈ సమయములో ఆయన శక్తిని అనుభవించుదాం. సర్వమును సృజించినటువంటి దేవుడు ఈ ప్రపంచంలోని అన్ని వైరస్ల కంటే శక్తి కలిగినటువంటి వాడు అని, అన్నిటినీ కట్టడి చేయువాడు అని, పగటి పూట తాకు బాణములకు, రాత్రిపూట వచ్చు అంటు రోగములకు మనము భయపడనక్కరలేదు అని ప్రభు అభయమిస్తున్నాడు. కొద్ది క్షణాలు ఆయన సన్నిధిని అనుభవించి ప్రతి ఒక్కరము బైబిల్ తెరచి 91వ కీర్తనను తీసుకుందాం.
ప్రభువా నీవు నా ఆశ్రయము, నాశయము, రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువా నీవు నా ఆశ్రయము, నాశయము, రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. వేటగాని ఉరుల నుండియు, ఘోర వ్యాధుల నిండియు ఆయన నిన్ను కాపాడును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీవు తలదాచుకొందువు. ఆయన విశ్వసనీయత నీకు డాలుగను, రక్షణాయుధముగను ఉండును. ప్రభువా నీవు నా ఆశ్రయము, నాశయము, రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. నీవు రేయి కలుగు అపాయములకును, పగటి పూట తగులు బాణములకును వెరవనక్కరలేదు. చీకటిలో సోకు అంటు రోగములకు, మిట్ట మధ్యాహ్నము హాని చేయు వారికి భయపడనక్కరలేదు. ప్రభువా నీవు నా ఆశ్రయము, నాశయము, రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. నీ దాపున 1000 మంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను, నీకు ఏ అపాయమును కలుగదు. నీ కన్నులతో నీవు దుష్టులు శిక్షను అనుభవించుటను చూతువు. ప్రభువా నీవు నా ఆశ్రయము, నాశయము, రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. నీవు ప్రభువును, నీకు ఆశ్రయనీయునిగను, మహోన్నతుని నీకు
నివాస సదనముగను చేసుకొంటివి. నీకు ఎట్టి కీడును సంభవింపదు, నీ ఇంటి చెంతకు ఎట్టి అంటురోగమును రాదు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. నీవు ఎచ్చటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు. నీ కాళ్ళు రాతికి తగిలి నోవకుండునట్లు వారు నిన్ను తన చేతులతో ఎత్తి పట్టుకొందురు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. నీవు సింహమును పామును కాలితో మట్టెదవు. కొదమ సింహమును కాల సర్పమును పాదములతో త్రొక్కెదవు. నన్ను ప్రేమించు వారిని నేను రక్షించెదను, నా ప్రాభవమును అంగీకరించు వారిని నేను కాపాడెదను. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరమిత్తును. వారి ఆపదలలో వారిని ఆదుకొందును. వారిని విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తిని దయచేయుదును. వారిని దీర్ఘాయువుతో సంతృప్తి పరచెదను. వారికి నా రక్షణమును అనుగ్రహించెదను.
అనుగ్రహించెదను అని ప్రభువు పలుకుచున్నాడు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. నమ్మిన దేవుడవు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. నేను నమ్మిన దేవుడవు. నేను నమ్మిన దేవుడవు. భారముచే అలసి సొలసిన సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతిని ప్రసాదించదను అని ప్రభువు పలుకుతున్నాడు. నీ గుండె భారముతో ఉన్నదా? జీవితములో శాంతి, ఆనందం, ఆరోగ్యం కోల్పోతున్నానన్నటువంటి చింత నిన్ను చుట్టుముట్టి ఉన్నదా? మన విన్నపములను, ప్రార్థనలను ఆలించుటకు ప్రభువు ఈ సమయంలో వేచి ఉండగా హృదయాన్ని తెరచి మన తలంపులను, మన మనవులను ఆ ప్రభువుకు అర్పించుదాం. ఓ ప్రభువా, ప్రపంచమంతా భయముతో, ఆవేదనతో, చింతతో, దిగులుతో ఉండగా మరణమును జయించినటువంటి నీవు, అనేక మందిని వ్యాధి బాధల నుండి దూరము చేసి స్వస్థతను ప్రసాదించినటువంటి నీవు, నీ దయా నేత్రములను ఈ సమయములో మాపై త్రిప్పుము. సమస్త విశ్వమును నీ ఆధీనములో తీసుకొని అన్ని అంటు రోగముల నుండి, అన్ని వైరస్సుల నుండి మమ్ము కాచి కాపాడుము. నీవు పరమ వైద్యుడు అని మేము విశ్వసిస్తూ దిక్కు తోచక దీన మనస్సుతో నీ సన్నిధి వైపు చూచుచూ ఉన్నాము ప్రభువా. మీ దయా నేత్రములను మాపై త్రిప్పుతావని ఆశతో వేచియున్నాము. కరోనాతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ ఈ సమయములో ప్రభువా, సత్ప్రసాదనాథుడా, నీ సన్నిధికి తీసుకొని వస్తూ ఉన్నాము. ఒక్క మాటతో అనేక మందిని స్వస్థపరిచినటువంటి నీవు, నీ స్పర్శతో తాకి స్వస్థతనిచ్చినటువంటి నీవు, దయ్యములను వెడలగొట్టినటువంటి నీవు, గుడ్డి వారికి చూపునిచ్చినటువంటి నీవు, మరణించిన వారికి తిరిగి జీవమిచ్చినటువంటి నీవు, అత్యంత శక్తి కలిగినటువంటి దేవుడవు కనుక నీలాంటి ప్రభువు మరొకరు లేరు అని విశ్వసిస్తూ కరోనా వ్యాధిగ్రస్తులందరినీ, మా కుటుంబాలలో ఉన్న వారిని, మా ఇరుగు పొరుగు వారిని, మా గ్రామంలో ఉన్న వారిని, మా విచారణలో ఉన్న వారిని, మేమెవరమో తెలియనటువంటి వారిని, ముఖ్యముగా ప్రభువా
నీ యందు నమ్మకము లేనటువంటి వారిని కూడా, ప్రార్థించుటకు ఎవరూ లేనటువంటి వారిని కూడా నీ సన్నిధికి తీసుకొని వస్తూ ఉన్నాము. వారిని తాకండి ప్రభువా, నీ స్వస్థతను అనుగ్రహించండి. ఎందుకనగా నీవు మంచి కాపరివి. నీ మందకు చెందని గొర్రెలను కూడా నీవు ప్రేమిస్తావు. వారి కోసము కూడా నీవు ప్రాణాన్ని ఫలముగా పెట్టావు. అందరినీ స్వస్థపరచండి ప్రభువా. కరోనా వలన కుటుంబాలు విచ్ఛిన్నము కాకుండా, ఉద్యోగాలు పోకుండా, వ్యాపారములు మూతబడకుండా, ఆర్థికముగా కృంగిపోతున్న వారందరినీ కూడా నిలబెట్టండి. ఇతర వ్యాధులతో, అనారోగ్యముతో బాధపడుతున్న వారికి స్వస్థతనివ్వండి. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన దివ్య సత్ప్రసాద ప్రభువు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి. చిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రాక్షక జేసు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండియున్నది. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాప చిహ్నమును మా కొసంగ చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. పరిశుద్ధ పాపగారు తరంపు నెరవేరుట్లుగాను దివ్యవాణి గురువులను సిబ్బందిని భగవంతుడు ఆశీర్దింప చేయమని, ప్రత్యేకంగా దివ్యవాణి దాతలను మూలనిధి దాతలను భగవంతుడు దీవించాలని, రానున్న రోజుల్లో అనేక మంది దాతలుగా ఈ దివ్యవాణికి భగవంతుడు ప్రేరేపించాలని, కరోనా వ్యాధి నుండి, ఒమిక్రాన్ వ్యాధి నుండి, ఇక అనేక విపత్తుల నుండి భగవంతుడు మనలందరినీ కూడా, మన ప్రపంచాన్ని, మన దేశాన్ని రక్షించి కాచి కాపాడమని వేడుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కిడిలో నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరి మా వందనము. ఏలైన వారు మీతో ఉన్నారు, శీలలు ఆశీర్దింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్దింపబడిన వారుగుని. పరిశుద్ధ మరి మా సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమీన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. నిత్య సహాయ మాత మాకు సహాయం చేయండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. అమ్మ ఆరోగ్యమాత మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. కానాపల్లి వివాహములో తోడ్పడినటువంటి తల్లి, సిలువ చెంత ప్రభువుతో ఉన్నటువంటి తల్లి, మనకు తోడ్పడినట్లుగా మన చెంత ఉండునట్లుగా ఈ ముగింపు గీతము ద్వారా మరియ తల్లిని వేడుకుందాం. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం మమ్మావరింప, కష్టం దుఃఖం మము ఆవరింప, మా కోసం ప్రార్థించు మా తల్లి. మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత.